తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. కానీ పదే పదే తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పోలీసు అధికారులను మాత్రం కూటమి ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తుంది. ఒక వ్యవహారంలో సస్పెండ్ అయిన పోలీసు అధికారికి మళ్లీ కొన్ని రోజులకే కీలకమైన పోస్టులు వచ్చేస్తూ ఉన్నాయి. అనంతపురంలో జరుగుతున్న చోద్యంపై లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈయన పేరు రాజేంద్రనాథ్ యాదవ్. అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఈయనకు వివాదాల్లో మంచి ట్రాక్ రికార్డుంది. రాప్తాడు నియోజకవర్గం ఇటుకులపల్లి సీఐగా పనిచేసే టైంలో కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కందుకూరు గ్రామంలో రౌడీ షీటర్లను సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పెంచి పోషించటం వల్లే శివారెడ్డి హత్యకు గురయ్యారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తరువాత అనంతపురం 1 టౌన్ సీఐగా రాజేంద్రనాథ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. అప్పుడే ఓ గిరిజన మైనర్ బాలిక దారుణ హత్యకు గురయ్యింది. బాలిక మిస్సింగ్ కేసులో సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాలు పోయాయని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ అనంతపురం 3 టౌన్ సీఐగా నియమితులయ్యారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పట్టుబట్టి సీఐ రాజేంద్రకు పోస్టింగ్ ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీలు, సెటిల్మెంట్లు, గ్యాంబ్లింగ్ ఇలా అన్ని వ్యవహారాలను బాగా డీల్ చేస్తారని సీఐ రాజేంద్రనాథ్ యాదవ్కు పేరుంది. అందుకే ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, పక్కా ఆధారాలు ఉన్నా, సస్పెండ్ అయినా కొన్ని రోజులకే పోస్టింగ్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హనీ ట్రాప్ వ్యవహారంలోనూ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పాత్ర ఉండటంతో ఆయనను వీఆర్కు బదిలీ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అలాగే రాప్తాడు సీఐగా పనిచేసే శ్రీహర్ష కూడా హనీ ట్రాప్ ముఠాకు అన్ని విధాలుగా సహకరించి కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో శ్రీహర్షను కూడా వీఆర్కు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో 2 సీఐలతో పాటు ఒక ఏఎస్ఐ, 5 కానిస్టేబుల్ కూడా వీఆర్కు బదిలీ అయ్యారు. ప్రజల మాన ప్రాణాలను కాపాడుతామని ప్రమాణం చేసి ఉద్యోగాల్లో చేరిన పోలీసు అధికారులే స్వయంగా అరాచక, అసాంఘిక శక్తులను ప్రోత్సహించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తీవ్రమైన నేరానికి పాల్పడిన పోలీసు సిబ్బందిని బదిలీ చేసి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను సస్పెండ్ చేయడం కానీ, క్రిమినల్ కేసులు నమోదు చేయడం కానీ, ఉద్యోగం నుంచి తొలగించడం, జైలుకు పంపడం వంటి తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. అందుకే పదే పదే ఇలాంటి వివాదాల్లో తలదూరుస్తున్నారు. కొన్ని రోజులకే టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో మళ్లీ మంచి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పోలీసు శాఖకే చెడ్డ పేరొచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అనంతపురంలో సంచలనం సృష్టిస్తున్న హనీ ట్రాప్ వ్యవహారం జిల్లా తెలుగుదేశం పార్టీలోనూ తీవ్ర దుమారం రేపుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు రాజేష్ నాయుడు, రంగమ్మ నాయుడు, నరేంద్ర రెడ్డి హనీ ట్రాప్ ముఠాలో కీలక పాత్ర పోషించారు. దీంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 30 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రాజేష్ నాయుడు సస్పెండ్ అయ్యారు. జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం చినికి గాలివానలా మారుతూ ఉండటంతో అటు తెలుగుదేశం పార్టీలోనూ, ఇటు పోలీసు శాఖలోనూ ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో అన్న భయం పట్టుకుంది.